హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్మో న్యూస్. నేను మీ వేణు. మన పాడ్కాస్ట్లో ఇవాళ అయితే నాకు చాలా చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే మన దేశానికి ఎంతగానో సేవలు అందిస్తున్న వారిలో ముఖ్యంగా ప్రధానంగా ఆర్మీ, నెక్స్ట్ రైతన్న. ఈ ఆర్మీ నుంచి చిరంజీవి రెడ్డి గారు రిటైర్డ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్గా బాధ్యతలు వహించారండి. ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో అసలు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, ఏం పరిస్థితి అని చెప్పేసి వీటి మీద అవగాహన కల్పించడం కోసం మన ముందు ఉన్నారు చిరంజీవి రెడ్డి గారు. వెల్కమ్ టు విన్మో న్యూస్ సార్. సార్ మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి సార్? ఏ ఊరు మీది? అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎగవపల్లి గ్రామం. ఎగవపల్లి, కల్లూరు ఆర్ఎస్ దగ్గర. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు రిటైర్డ్ కదండి? అవును, రిటైర్డ్. అప్పటి నుంచి నేను యూనిఫామ్ సర్వీస్ పైన నా లైక్ ఆర్మీ, పోలీసు ఇలా ఉద్యోగాల్లోకి వెళ్ళాలనేది మొదటి నుంచి నాకు ఆకాంక్ష. సార్ మీరు వెళ్ళింది ఎక్కడ? సిపాయి నుంచి వెళ్ళారా లేకపోతే వెళ్ళింది హై క్యాడర్లో వెళ్ళారండి? నేను సిపాయి నుంచే వెళ్ళా, దాన్ని క్రాఫ్ట్స్మెన్ అంటారు. సిపాయి నుంచే వెళ్ళాను, మా మెకానిక్గా వెళ్ళి ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా జూనియర్ కమిషన్ ఆఫీసర్గా నేను ప్రీమేచర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చా. లేకపోతే నేను చాలా సీనియర్ లెవెల్కి కూడా వెళ్ళిండేవాడిని. సార్ ఇప్పుడు చూస్తున్నాం గత 3-4 రోజుల నుంచి యుద్ధ వాతావరణం పూర్తిగా నెలకొంది. సార్ ఇప్పుడు ఒకవేళ వార్ జరిగితే మనం అంతా వింటూ ఉన్నాం, పాకిస్తాన్ ఒక్కసారిగా పూర్తిగా స్మాష్ చేయొచ్చని. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, అంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఇది తెలుసు, అందరికీ తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఇది అడుగుతున్నానండి. ఎందుకు మనం పాకిస్తాన్ మీద ఒకటేసారి ఎందుకు మనము యుద్ధం చేయకుండా మనం స్లోగా వస్తున్నాం? మన టార్గెట్, మన దేశం ఎప్పుడు ఉడక శాంతి కోరుకునే దేశం. వసుదైవ కుటుంబం అనేది మొదటి నుంచి నమ్ముతున్న దేశం. మనం చరిత్ర వేల సంవత్సరాల నుంచి చూసినప్పుడు ఉడక మనం ఏ దేశాన్ని ఉడక మనము పోయి అటాక్ చేయలేదు. కానీ మన దేశం మీద వస్తే మాత్రం ఎప్పుడు వదలలేదు. ఎన్నో సందర్భాల్లో 1965 అయితేనేమి, 1977లో అయితేనేమి, 1962లో కొన్ని అప్పుడున్న ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మనం చైనాతో కొంత భూభాగాన్ని కోల్పోవడం జరిగింది. కానీ మిగతా ఏ దశల్లో కూడా, ఈవెన్ 99లో జరిగిన కార్గిల్లో కానీ మన భూభాగాన్ని 1 ఇంచు కూడా కోల్పోలేదు. మనం ధైర్యంగా పోరాడాం. ఈవెన్ 77లో మనం ఈ బంగ్లాదేశ్ని విభజన చేసినప్పుడు కూడా మనం ఇస్లామాబాద్ వరకు, లాహోర్, కరాచీ కాదు, ఇస్లామాబాద్ వరకు మొత్తం అన్ని సిటీస్ని ఆక్యుపై చేసుకుని దాదాపు 1,00,000 మంది పాక్ సైనికుల్ని బందీలుగా, ఖైదీలుగా పిలుచుకొచ్చిన భారతీయ సైన్యం 1,00,000 మంది. వాళ్ళకు ఉండేదే 6 లక్షల మంది. 6 లక్షల మందిలో 1,00,000 మందిని పట్టుకున్నామంటే ఎంత చరిత్ర ఒకసారి గమనించండి. అంటే ఆయుధాలు ఉన్న వాళ్ళని, ఆయుధాలు లేని వాళ్ళని కాదు, పౌరుల్ని కాదు, ఓన్లీ సైనికులనే 1,00,000 మందిని మనం పట్టుకొని వచ్చాం. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సిటీస్ అన్నీ ఆక్యుపై చేసాం. పాకిస్తాన్లో ఉండే అన్ని, రావల్పిండి, మన ఇవన్నీ కూడా, కరాచీ, ఈ లాహోర్, అన్నీ ఇస్లామాబాద్ వరకు కూడా తరిమి కొట్టాం వాళ్ళ సైన్యాన్ని. సో కాబట్టి అలాంటి సందర్భంలో మనము ప్యాచప్ చేసుకోలేకపోయాం. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల అలాంటి నిర్ణయాలు తీసుకొని ఆటి వరకు పోయి మన ఊరికే ఒట్టి చేతులతో మళ్ళీ మనం వాళ్ళకు భూభాగాన్ని అప్పచెప్పడం జరిగింది. అది చాలా దాన్ని మనం ఆక్యుపై చేసుకొని వదిలేసాం 2 సార్లు. 2 సార్లు వాస్తవంగా ఇది నాకు కూడా తెలియదు. 2 సార్లు, 65లోను 78లోను. మరి ఎందుకంటే అంటే వాళ్ళ దగ్గర పవర్స్ లేవని తెలుసు, అన్నీ ఏం లేవు. మన భూమి మనం ఆక్యుపై చేసుకున్నాక, మన ఆధీనంలో తీసుకొచ్చినాక మనం వదలాల్సిన పని లేదు. అవును, లేదా ఇది సంజాత్ చేసుకొని మనకి ఏదైనా బెనిఫిట్ జరిగే సందర్భం చేసుకొని వదలాల్సింది. ఒట్టి పుణ్యానికి మనం లాస్ అయిపోయి మనం వదిలిపెట్టేసి. సార్ ఇప్పుడు ఒకవేళ యుద్ధం అనేది వచ్చింది, పూర్తిగా మనం వాళ్ళ మీద యుద్ధం చేసాం, వాళ్ళు తిరిగి మన మీద మిసైల్స్ అయితేనేమి ఏమైనా వేశారనుకోండి, ఈ రాడార్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఈరోజు మన దగ్గర ఉన్న అధునాతనమైన బ్రహ్మోస్ కానివ్వండి, S-400 కానివ్వండి, అలాగే అనేకమైన అగ్ని కానీ, పృథ్వీ కానీ, అనేకమైన మిసైల్స్ మనం ప్రపంచంలోనే ఒక అధునాతనమైన శక్తిగా మనం ఎదిగాం. అది చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 3 వరకు కూడా ప్రపంచం చూసింది. కొన్ని దేశాలకు 36 దేశాలకు సంబంధించిన సెటిలైట్లని ఈరోజు మనం సెటిలైట్స్ లాంచింగ్ వెహికల్స్ భారతదేశం నుంచి పంపగలుగుతున్నాం. ఇది మన సత్తా. మనం ఏమి లేకోకుండానే వాళ్ళ 9 స్థావరాల్లో 100 మంది
టెర్రరిస్ట్ని చంపగలిగామంటే మన సత్తా ప్రపంచానికి తెలిసింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఒక విమానం పోకోకుండా, ఒక ఫైటర్ జెట్ పోకోకుండా ఇక్కడ నుంచే మనం పేల్చగలిగాం, రాజస్థాన్ నుంచి పంజాబ్ నుంచి. అంటే దాని మన శక్తి ఎంత అనేది అందరికీ తెలుసు. పాకిస్తాను ఊరికనే డాంబికాలు బలుగుతూ ఉంది, కానీ పాకిస్తాన్ దగ్గర వారం రోజులు పెట్రోలు డీజిల్ లైట్ డీజిల్ ఉంటుంది. వైఎల్టీడీ ఏరియాలో పోతే మన డీజిల్ పనికిరాదు, సపరేట్ డీజిల్ ఉంటుంది దానికి, సపరేట్ ఫ్లైట్లకు సపరేట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర సత్తా లేదు. ఈరోజు చైనా యొక్క ఆధారపడింది. చైనాలోని కూడా మనం తప్పితే ఏదైనా పొరపాటు జరిగితే చైనాలోనున్న కుగ్రామం కూడా మన మిసైల్స్ రేంజ్లోకి వచ్చే విధంగా అధునాతనమైన శక్తిని తయారు చేసామని చెప్తున్నాను ఈ సందర్భంగా. చైనాలోని గ్రామంలో కుగ్రామం కూడా మన టార్గెట్లో ఉంది. కాబట్టి తక్కువ అంచనా భారతదేశాన్ని ఎవరు పెంచడానికి వెళ్ళదు. మన దేశం మీదకి వచ్చినప్పుడల్లా మనం ఈ విధంగానే సమాధానం ఇస్తాం. వాళ్ళ దగ్గర ఏమాత్రం శక్తి సామర్థ్యాలు లేవు. ఏదైనా వాళ్ళు ఒక బాంబు కానీ లేదంటే ఒక మిసైల్ కానీ వేశారు, అప్పుడు మన రాడార్స్ ఎలా వర్క్ చేస్తాయి? మనకి యంత్రాంగం ఎట్లుందంటే, ఎప్పుడైతే అక్కడ నుంచి ఫైరింగ్, అక్కడ నుంచి మిజైల్స్ వస్తున్నాయని మన రాడార్ పసిగడతానే ఇక్కడ నుంచే యాంటీ స్కడ్ మిజైల్స్, మనం స్కడ్ మిజైల్స్ ఎక్కడైతే మిజైల్స్ని నిర్వీర్యం చేసేది మీరు టీవీలో చూసింటారు, అది ఇక్కడ నుంచి అక్కడ నుంచి రాగానే దానికి డబల్ ఫోర్స్తో పోయి దాన్ని నిర్వీర్యం చేసే శక్తి మన దగ్గర అలాంటి అణ్వాయుధాలు మనం తయారు చేసాం, అలాంటి మిజైల్స్ తయారు చేసాం. సో ప్రపంచంలో ఈవెన్ వాళ్ళకి ఫైటర్ F-16లే కాదు, ఈవెన్ చైనా నుంచి పంపించిన వాటిని కూడా మనం ధ్వంసం చేయడం జరిగింది ఈ రెండు రోజులని మీరు గమనించుంటారు. వాళ్ళ పైలట్ని కూడా పట్టుకొని వచ్చాం. సో కాబట్టి మన దగ్గర ఏ సత్తా ఉందనేది ఈవెన్ చైనా సపోర్ట్ చేస్తే కూడా పాకిస్తాన్ పటం మిగలదు. మనం కన్నెర చేస్తే, మన ప్రభుత్వం కన్నెర చేసి, మన సైనికులు కన్నెర చేస్తే అక్కడ వాళ్ళ ఉదయానికి పాకిస్తాన్ పటం ముఖచిత్రం లేకుండా పోతుంది ప్రపంచ పటంలో. సార్, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ దగ్గర అనుభవం ఉంది, మన దగ్గర అనుభవం ఉంది, మన మోడీ గారు అన్నట్టు మీ దగ్గర అనుభవం, మా దగ్గర ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నుంచి వేశారు, ఇది ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎంత ప్రభావం చూపిస్తారు? దాని నుంచి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ జరిగింది అంటే ఒక వ్యక్తి ఇప్పుడు అందుకే మ్యాక్డిల్స్ ఇప్పుడు అన్నీ ఢిల్లీలోను, విశాఖపట్నంలో, హైదరాబాద్లో కొన్ని ఒక 260 స్టేషన్లో జిల్లాల్లో చేయడం జరిగింది. వచ్చినప్పుడు ఏ విధంగా దాక్కోవాలి, ఎస్పెషల్లీ స్కూల్స్లోను, హాస్పిటల్స్లోను సేఫ్ సైడ్ జోన్, ప్రైవేట్ దానిలో ఉండకూడదు, అపార్ట్మెంట్లో ఉండకూడదు. అలాగే దాని సురక్షితమైన ప్రదేశాలు ఏంటో అనేది నోటిఫై చేయడం జరిగింది. హాస్పిటల్స్ పైన, స్కూళ్ళ పైన బాంబులు వేయరు, ఎవరు మనం కానీ ఏమి వాళ్ళు కానీ వేయరు. సో ఇది నియమ నిబంధనలకు జనాభా ఒప్పందం ప్రకారం మనం దాడి చేయం. కాబట్టి ఇప్పుడు జనావాసాలు అక్కడ పోవచ్చు. స్థానిక స్థావరాలపైన వాళ్ళు దాడి చేస్తారు, మనము దాడి చేస్తాం. కానీ ఇలాంటి కొన్ని ప్లేసెస్, సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి, పేషెంట్లపైన దాడి చేయలేము కదా, కాబట్టి పిల్లలపైన దాడి చేయలేము కదా. సో ఇవి సురక్షితమైన ప్రాంతాలుగా మనము వాళ్ళని అవేర్నెస్ చేశారు. అలాంటి దశల్లో కూడా వాళ్ళ శక్తి ఒకటి ఉంటే, ఒక 1% ఉంటే వాళ్ళు 1000% చెప్తుంటారు పాకిస్తాన్. మన దగ్గర 100% ఉంటే మనం 10% చెప్తాం. సో ఇది తేడా గమనించాలి. మన దగ్గర, వాళ్ళ దగ్గర సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేడు. ఈరోజు వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ పెద్ద జనరల్ స్థాయిలో ఉన్న వాళ్ళు మేము ఇంటికి వెళ్ళిపోతాం, మాకు వద్దని చెప్పేసి లెటర్లు ఇస్తున్నారు. కానీ అదే భారతదేశంలో మాజీ సైనికులు 78 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు కూడా లెటర్లు ఇస్తున్నారు, మేము కూడా ఆర్మీలో ఇప్పుడు కానీ పోయి ఫైట్ చేస్తామని. ఇది రివర్స్ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో మనం 150 కోట్ల మంది మా యొక్క ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని మన దేశం భావిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఊడిపోతున్నారు. వాస్తవంగా వాళ్ళ దగ్గర చేస్తున్నది డబ్బు కోసం కదండి. మన దగ్గర ఎలా ఉందంటే రియల్ హీరోస్ మన ఆర్మీలోకి వెళ్తూ ఉన్నారు. సో వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది చూస్తున్నాం కదా సార్, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము వచ్చి యుద్ధం చేస్తాం అని చెప్పి ఎంతోమంది వస్తూ ఉన్నారు. అది అలాంటి మాటలు వింటున్నప్పుడే అదేమంటారు, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి సార్. చాలా గర్వంగా ఉంటుంది. మాజీ సైనికులు కూడా ఈరోజు దాదాపుగా 40 లక్షల మంది ఉన్నాం. 40 లక్షల మంది మాజీ సైనికులు ఉన్నాం. 40 లక్షల మంది ఉన్నాం మాజీ సైనికులు ఉన్నాం. కాబట్టి మొత్తం అన్ని రిటైర్ అయిన అన్ని కలుపుకుంటే ఒక మన దేశంలో 1,25,00,000 ఓన్లీ వీరనారీసు, ఆ తర్వాత ఎక్సర్విస్మెన్ ఫ్యామిలీ సభ్యులు ఉన్నారు. 145 కోట్లలో 1,25,00,000 మంది ఓన్లీ ఎక్సర్విస్మెన్స్, నారీసు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలాంటి మనోగతాన్ని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. తో మన వీరనారీసే 10-12 కోట్ల మంది ఉన్నారు. సార్, ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కదా,
చాలామందికి ఆ మాక్ డ్రిల్ అంటే అంటే కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు. ఎందుకు నిర్వహిస్తున్నారు సార్? అంటే దాన్ని దాచిపెట్టి ప్రజలకు సివిల్ పబ్లిక్కి తెలియదు కదా, యుద్ధం అంటే తెలియదు, ఫైరింగ్ అంటే తెలియదు. ఫైరింగ్ ఎప్పుడు ఉడక కింద అండర్గ్రౌండ్ పండుకున్న వాళ్ళని కూర్చున్నప్పుడు బెంచ్కులను దాక్కున్న వాళ్ళు ఫైర్ చేయడం కష్టం. అందువల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సివిల్ అనవసరంగా ఫైరింగ్ జరుగుతున్నాయి అనుకో, ఫైర్ వచ్చేటప్పుడు మీరు లోపల దాక్కున్నారు లేదా పడుకున్నారు, మీ మీద అదే డైరెక్ట్గా నిలబడ్డారు, వచ్చి అటాక్ చేస్తుంది. దానికోసం చిన్న చిన్న వాళ్ళ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం, దేశంలో ఉన్న సిటిజన్స్కి నష్టం జరగకూడదని ఈ మ్యాక్ డ్రిల్స్ ప్రయత్నం. సార్ వాస్తవంగా ఈ ఎక్కువ ఉగ్రవాదులు కానీ వీళ్ళంతా కూడా ఫస్ట్ వస్తున్నదే కాశ్మీర్ నుంచి. కాశ్మీర్ నుంచే ఎక్కువ మంది ఇవన్నీ కూడా దాడులు జరుగుతున్నారు. రీసెంట్గా మనం చూసాం పహల్గాం. ఎంత అన్యాయంగా అయితే మీరు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపారు. అసలు ఏం సార్, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? పాకిస్తాన్లో ప్రపంచానికి సంబంధించిన లష్కర్ తోయిబా కానీ, జైషే కానీ, అలాగే హిజ్బుల్లా కానీ, ఈ 3 అతి తీవ్రవాద సంస్థలు, తీవ్రవాదం కూడా కాదు, అతి తీవ్రవాద టెర్రరిస్టులను తయారు చేసే, ప్రపంచానికి టెర్రరిస్టులు కంపెనీలు తయారు చేసేదే పాకిస్తాన్లో అడ్డా. ఈ 3 టెర్రరిస్టులు ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో హింస చేయాలని వీళ్ళే ముగ్గురే దానికి పేటెంటు, ఆ దేశానికి తయారు చేసేది వాళ్ళే. అలాగే ఆ పహల్గాం సంఘటనలో కూడా హిందువా ముస్లిమా అతి దారుణంగా బట్టలు ఊడదీసి ఉడక నువ్వు కత్నా చేసినావా లేదా అని చెప్పి భార్యల ముందనే భర్తలు చంపడం అనేది ప్రపంచ చరిత్రలో హేయమైన చర్య. ఎందుకంటే నీకు ఒక ఆమె నన్ను కూడా చంపండి అంటే మోడీ గారికి చెప్పండి అని చెప్పడం కూడా మోడీ గారికి చెప్పడం జరిగింది. మోడీ గారు విన్నారు. మోడీ గారు విన్న తర్వాతనే ఈ 100 మంది టెర్రరిస్టులు కూడా బడతం పట్టినది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ ఏం కావాలండి అసలు ఈ కాశ్మీర్ అనేది? ఎందుకు అక్కడే ఎక్కువ మంది తొందరగా ఎంటర్ అవుతున్నారు? ఎందుకు కాశ్మీర్ ప్రజలు వీళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు సార్? కాశ్మీరు మొన్నటి వరకు 370 ఆర్టికల్ ద్వారా చాలా సత్సంబంధాలు నిలిపారు. గత ఒక 70 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో బంధుత్వాలు పాకిస్తాన్లో చేసుకోవడం, పాకిస్తాన్ అమ్మాయిల్ని వీళ్ళు వివాహం ఆడము, అలాగే ఆ 370 ఆర్టికల్ ద్వారా ఎవరైతే కాశ్మీర్ వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు మాత్రం పాకిస్తాన్ చేసుకుంటే మాత్రమే వాళ్ళు సిటిజన్గా గుర్తించబడతారు. అదే మనం భారతదేశంలో ఎక్కడైనా చేసుకుంటే గుర్తింపబడని ఇలాంటి హేయమైన చట్టాలు చేయడం వల్లనే ఆ పాకిస్తాన్ తోటి కాశ్మీర్కి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే 370 ఆర్టికల్ తీసేసామో అక్కడ అభివృద్ధికి పునాది జరిగింది, అక్కడ వికాసానికి పునాది జరిగింది. నేనున్న ఉడీ సెక్టర్లో మనం కిందన ఉంటాం, మన స్థావరాలన్నీ వాళ్ళ పైన ఉంటాయి. ఎక్కువ దేశ చరిత్రలో ఎక్కువ మంది నష్టపోయేది, ఎక్కువ మంది జరిగేది ఉడీ సెక్టర్లోనే. కుపాడ తర్వాత ఉడి సెక్టర్లో శ్రీనగర్ నుంచి అక్కడ కూడా ఇలానికి వచ్చిపోయేదానికి, వ్యవసాయానికి వచ్చేదానికి ఇలాంటివి వాళ్ళకి వీసా మాదిరి ఉంటుంది, ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఇలా సత్సంబంధాలు వాళ్ళ పొలాలు అక్కడ వరకు ఉన్నాయి, పోయి వస్తూ ఉంటారు. ఇట్లా సత్సంబంధాలు దానివల్ల మన బార్డర్ మన ఇల్లు పక్కన ఇల్లు ఉన్నట్లు అలా ఉంటాయి. కాబట్టి దీనివల్ల సత్సంబంధాలు ఉండి, అది కాక ఒకే కులం కాబట్టి అది మరింత కావడము, ఈ వచ్చిన ప్రభుత్వాలు అందరినీ ఆ మైనారిటీస్ని అందరినీ తరిమేయడము, అక్కడ నుంచి కాశ్మీర్లో నుంచి పండితులందరినీ తరిమేయడము, ఒకే జాతికి ఉండడంతో వాళ్ళకి కనెక్ట్ కావడానికి చాలా అవకాశాలు దొరికాయి. ఓకే. దీని ద్వారా మనం చాలా నష్టపోయాం. ఇప్పుడే వికాసం చెందుతూ ఉంది. ఇప్పుడే ట్రైన్స్ చూస్తున్నారు. నీకు కాశ్మీర్ వరకు ఎక్కడ బనియాల్లో ట్రైన్ పోవడం ఏంటి, ఉదంపూర్ నుంచి ట్రైన్ తీసుకెళ్ళడం ఏంటి, ఉదంపూర్ వరకు ట్రైన్ పోవడం ఏంటి, మేము ఎప్పుడు కళ్ళలో కూడా కనలేదు. అన్ని హిమాలయ కొండల్లో జేలం నది మీద రైలు వెళ్తుందని ఎప్పుడు మేము ఊహించను లేదు, కళ్ళలో కన్ను కూడా లేదు. అక్కడ 3 సంవత్సరాలు సర్వీస్ చేశాము, కానీ ఎప్పుడు కళ్ళలో కూడా కనలేదు. ఈరోజు వికాసానికి నాంది పలికింది కాబట్టి ఆ అభివృద్ధిని ఓర్వలేక ఇప్పుడు ఈ విధమైన హేయమైన చర్యలను తీసుకోవడం జరిగింది. టెర్రరిస్టులు కూడా 1 జూన్ నుంచి వచ్చేవాళ్ళు. అలాంటిది వాళ్ళు ముందుగానే కొన్ని టెర్రరిస్ట్ కంపెనీలు బాగా పచ్చదనం ఉందని మన పబ్లిక్ని అట్రాక్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్లడము, దీన్నే అదనుగా భావించి వాళ్ళు వేటు వేయడం జరిగింది. టెర్రరిస్ట్ మామూలుగా అయితే జూన్లో వచ్చేస్తారు. జూన్ 1st వీక్లో మనము పర్యాటకులు పోతారు. వీళ్ళు పర్యాటక కంపెనీలు ఏదైతే టూరిస్ట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ముందుగానే బాగా పచ్చదనం ముందు రండి అని చెప్పి వీళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి పిలుచుకున్నారు మన పబ్లిక్ని. అది వాళ్ళకు ఒక ఆయుధంగా తయారైంది. మన వాళ్ళ సెక్యూరిటీ కొంచెం ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఏమి ఖాళీ ప్లేస్ లేదు కాబట్టి కొంచెం తక్కువ మంది ఉంటారు. దాన్ని వాళ్ళు అక్కడున్న లోకల్ వ్యక్తులు సహకారంతో దీన్ని
ఆపరేషన్ పహల్గాం జరిగింది. ఒక ఇంట్లో తీవ్రవాదుల కోసం ఒక మెట్ల కింద అయితేనేమి, లేదంటే ఒక పైన బిల్డింగ్ పైన అయితేనేమి, టాప్లో కానీ ఇది సీక్రెట్ అరల్లాగా పెట్టి వాళ్ళని పెడుతూ ఉన్నారు. ఎందుకు సార్ వీళ్ళు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు అంటే వీళ్ళు ఏమైనా ఇంకా డబ్బు రూపంగానా, లేకపోతే ఇంకోటి ఏమైనా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? అన్ని విధాలా అక్కడ నుంచి టెర్రరిస్టులు డబ్బు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు వాళ్ళ సత్సంబంధాలని కొన్ని వినియోగించుకుంటూ బార్డర్ క్రాస్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని వ్యవసాయ పనుల నిమిత్తం పోయిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి రావడము, ఇలా కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళు ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళకి సురక్షితమైన బంకాలు తయారు చేసుకోవడము, ఆ ఇళ్లలో వసతులు నేర్పుకోవడము, వచ్చినప్పుడు కూడా నీకు చెకింగ్ వస్తే పోలీసులు వచ్చినా, లోకల్ పోలీసులు వచ్చినా కూడా వాళ్ళకి కనపడిపోకుండా దాక్కుండే ప్రదేశాలని తయారు చేసుకోవడము, ఇదంతా కూడా వాళ్ళ టాక్టిక్లో భాగం. ఇవన్నీ ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మన సైనిక దళాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ఇంచు కూడా వదిలే పరిస్థితి లేదు. ఇంటికి వచ్చి మనం దాన్ని సర్చింగ్ చేసి మొదలు పెడితే ఎక్కడా వదలుకోకుండా అన్నీ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రేట్ సార్. సుదర్శన్ చక్రం అని చెప్పేసి మనం ఒక పేరు పెట్టడం జరిగింది. దాంట్లో స్పెషల్ ఏంటి సార్? అది అత్యాధునికమైన S-400. అక్కడి నుంచి మిజైల్స్ వదిలిన కూడా ఒక 100 మిజైల్స్ వచ్చిందని కూడా ఊరికే సెకండ్లలో మన దగ్గర నుంచి పోయి దాన్ని నిర్వీర్యం చేసే శక్తి ఆ సుదర్శన్ చక్రానికి ఉంది. S-400 వెహికల్ 100 మిసైల్స్ వచ్చిన దాన్ని అంత సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే దాన్ని నిర్వీర్యం చేసే శక్తి ఉంది. అందుకే దాన్ని సుదర్శన్ చక్ర అని పెట్టడం జరిగింది. ఎటువైపు నుంచి వచ్చిన కూడా 360 డిగ్రీ తిరుగుతుంది. అది 0 to 360 డిగ్రీ. సో అలాంటి అధునాతనమైన వెహికల్స్ మనం కొన్నాం. అలాగే రాఫెల్స్ యుద్ధ విమానాలు కొన్నాం. ఈ సంవత్సరం కూడా 65,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ప్రపంచంలో. మన రక్షణ రంగాన్ని ప్రపంచంలోనే 4వ శక్తిగా ఉన్నాము. కానీ వాస్తవంగా అయితే మనం ఎక్విప్మెంట్స్ ఎక్కువ దీని కాకుండా మన సైన్యం చాలా ధైర్యమైన సైన్యం. ప్రపంచంలోనే అతి ధైర్య సాహసాలు కలిగిన సైన్యం ఏదంటే భారతీయ సైన్యం. ప్రపంచంలో నంబర్ 1. గ్రేట్ సార్. మనమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎప్పుడు మనము సినిమాల్లోనో ఎక్కడో టీవీలోనో చూసేవాళ్ళం. మనం నిద్రపోతున్నప్పుడు మెలకుతో ఉండి ఎంతోమంది పోరాడుతున్న వ్యక్తి ఎవరంటే సైనికుడు. ఎగ్జాంపుల్ నేను చూసాం. మనమంతా హ్యాపీగా నిద్రపోతున్నాం. అదే ఆ సైనికులు, అదే ఆర్మీ అనేది లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంది? ఎవరు పడితే వాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము సోషల్ మీడియాలోనో లేకపోతే పేరుకే ఆర్మీ అంటే అది ఇదని చెప్పడం కాకుండా ఎవరైతే నిజమైన దేశభక్తులు ఎవరప్ప అంటే నిజంగా ఆర్మీ పర్సన్కి ఎవరైతే మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళకి అన్యాయం మాత్రం చేయకండి. నేను ఒక వీడియో చూశాను. ఒక పర్సన్ ఆర్మీ అయింది, ప్లేస్ ఏదో కబ్జా చేశారని చెప్పేసి ఆయన ఎంతో బాధపడిన, ఇన్నేళ్ళని సర్వీస్ చేసి వస్తే నా భూమే లాక్కున్నారని చెప్పేసి ఆయన తీస్తే ఆ వీడియో చూసినప్పుడు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మనం నిద్రపోతున్నాం ప్రశాంతంగా అంటే దానికి ముఖ్య కారణం ఎవరు అంటే మన ఆర్మీ. సార్, కొత్తగా అగ్నివీర్ అని చెప్పేసి ముందున్న దానికి ఇప్పుడు మార్పులు చేర్పులు చేశారు. ఈ అగ్నివీర్ వల్ల మనకు ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి సార్? అగ్నివీర్ వల్ల ఎక్కువ యూత్ ఆర్మీలో సర్వీస్ చేయగలుగుతుంది. చాలా పటిష్టంగా పోరాటం చేసేదానికి మన దేశానికి ఆర్మీకి శక్తి కలుగుతుంది. ఎందుకంటే 25% మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటారు, 75% బయటకు వస్తారు. దాంట్లో 25% BSF, CRPF, CSF, రైల్వేస్లో, RPFలో రిజర్వేషన్స్ చేయడం జరిగింది. సో తద్వారా 50% ఐటీ కంపెనీలు మీలా సొంతంగా చేసుకోవడానికి కూడా 20-25 లక్షల రూపాయలు రిటైర్ అయిన తర్వాత వచ్చే సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మంచి లైఫ్లో ఉంటుంది. 10th క్లాస్ చదివిన వానికి ఒక 4 సంవత్సరాల్లో 30,000 జీతం ఇచ్చి, మళ్ళా నెల శాలరీ ఇచ్చి, నీకు ఒక ఏదన్నా జరిగితే మళ్ళా సేమ్ సైనికులకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయో అదే బెనిఫిట్స్ ఉంటాయి అగ్నివీర్లు కూడా. అలాగే వాళ్ళకి మళ్ళీ 4 సంవత్సరాల లంసమ్ అమౌంట్ కూడా ఇచ్చింది. లంసమ్ అమౌంట్ తోటి వాళ్ళు మళ్ళీ బయట ఏదైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో యూత్ని, ప్రపంచంలోనే ఒక యూత్ ఆర్మీ ఉండాలా మన దేశం అనే దానితోనే ఈ యొక్క సదుద్దేశంతో చేసిన పథకం అండి ఇది. సార్, కేవలం 4 years మీరు డ్యూటీ చేస్తే 20 lakhs ఇస్తారా? 20 lakhs అమౌంట్ ఇస్తారు 4 yearsకి. 4 yearsకి శాలరీ ఇస్తూ. ఇంకెంతకన్నా ఇంకేం కావాలండి? అంటే ఒక 4 years మనం డ్యూటీ చేసిన తర్వాత మీకు ఒట్టి చేతులతో పంపలేదు కదా,